ఈరోజు మనము ఒక పేషెంట్ హెవీ బ్లీడింగ్ ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్తో వచ్చింది. వాళ్ళకి స్కాన్లో థిక్ ఎండోమెట్రియల్ పాలిప్ ఉండే, దానికోసమని మనం ఒక డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేసి పాలిపెక్టమీ చేసినాము. సో హిస్ట్రోస్కోపీలో మనము టోటల్గా మన యూట్రస్ లోపల పార్ట్ అంతా చూడొచ్చు. ఫ్రమ్ ద సర్విక్స్ లోపల పోయినాక ఎండోమెట్రియము, 2 ట్యూబ్స్ ఓపెనింగ్స్, ఆస్టియా, ఇవన్నీ చూస్తాము. ఎక్కడ పాలిప్ ఉంది, ఎక్కడన్నా డౌట్ఫుల్ ఏరియాస్ ఉన్నాయో చూసి అక్కడి నుంచి బయాప్సీ తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో పాలిప్స్ ఎక్కడెక్కడ ఉంటే అది మనం ఖచ్చితంగా తీసేసి మళ్ళీ ఆఫ్టర్వర్డ్స్ కూడా ఒక హిస్ట్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేసి మొత్తం పోయిందా లేదా చెక్ చేసుకుంటాం. దీంతో కంప్లీట్గా రికవరీ అవుద్ది. తీసిన పాలిప్ని మనం బయాప్సీకి పంపించి అందులో ఏదైనా క్యాన్సర్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నదా అని చూస్తే వాళ్ళకున్న ప్రాబ్లం రెక్టిఫై చేయడం ఈజీ అవుతుంది. హిస్ట్రోస్కోపిక్ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అండ్ endometrial biopsy is very very important in irregular menstruation, heavy flows, intermenstrual bleeding ఇట్లా ఉన్న వాళ్ళలో ఇది ప్రొసీజర్ అనేది చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్.